భయంకరమైన వర్షం, గాలులు, గర్జించే అలల మధ్య ఖజానాతో నిండిన పడవ. ఇది 1622లో ఫ్లోరిడా తీరంలో జరిగిన కథ. స్పెయిన్కు తిరిగి వెళుతున్న బంగారు నాణేలు, వెండి పట్టీలతో నిండిన ఓ స్పానిష్ షిప్ అటోచా. కాని అది ఫ్లోరిడా స్ట్రెయిట్స్లోకి ప్రవేశించగానే ఓ భయంకరమైన తుఫాను దాని దారిని పూర్తిగా చెదరగొట్టింది. తెరలు కట్టే దండలు విరిగిపోయాయి. షిప్ను నడిపే రడ్డర్ తుఫాను గాలుల్లో విరిగిపోయింది. కేవలం కొన్ని నిమిషాల్లోనే అటోచా సముద్రగర్భంలోకి మునిగిపోయింది. ఆ రాత్రి దాదాపు $500 మిలియన్ ఖజానా సముద్రపు లోతుల్లోకెళ్లిపోయింది. ఆ తర్వాత ఆ షిప్ ఎక్కడ మునిగిందో ఎవరికీ తెలియలేదు. దశాబ్దాలు గడిచిపోయాయి, శతాబ్దాలు కూడా. కానీ ఓ వ్యక్తి, అతను జట్టు డిఐ ట్రెజర్ హంటర్స్ దాన్ని వెతికే ప్రయత్నం ఆపలేదు. సంవత్సరాలు కాదు, దశాబ్దాల పాటు శ్రమించారు. చివరకు వారి తెలివితేటలు, ఓ పురాతన పత్రం సాయంతో చరిత్రలోనే అత్యంత విలువైన షిప్వ్రేక్ను వారు కనుగొన్నారు. అటోచా మునిగిన సమయంలో అది ఫ్లోరిడా కీస్ అనే ప్రాంతంలోని ఓ షాలో రీఫ్లోకి వెళ్ళింది. అది దాదాపు 200 మైళ్ల పొడవున చిన్న దీవుల శ్రేణి. మొదటగా అది మునిగిన చోట గుర్తించారు. కాని కొన్ని వారాలకే రెండో తుఫాను వచ్చింది. అది అటోచాను పూర్తిగా విరగదీసింది. ఖజానా సముద్రంలో చెదిరిపోయింది. కాని ఆ షిప్లో ఉన్న నాణేల జాబితా మాత్రం ఎప్పటికీ మరువబడలేదు. అందులో 150 బంగారు పట్టీలు, 1000 వెండి పట్టీలు, 50కి పైగా నాణేల చెస్ట్లు ఉన్నాయని కార్గో మేనిఫెస్టోలో ఉంది. ఇవి కలిపితే దాదాపు $500 మిలియన్ విలువైన ఖజానా. ఇదంతా ఎవరైనా కనుగొంటే చాలు. ఇక్కడే కథలో ప్రవేశిస్తాడు మెల్ ఫిషర్ అనే అమెరికన్ ట్రెజర్ హంటర్. అతను తన జీవితానంతా డైవింగ్కు అంకితమిచ్చాడు. అతని భార్యతో కలిసి కాలిఫోర్నియాలో ఓ డైవింగ్ స్కూల్ నడిపేవారు. 60,000 మందికి పైగా వారిద్దరూ డైవింగ్ నేర్పించారు. కాని అటోచా కథ మెల్ను ఆకర్షించింది. అందుకే అతను తన కుటుంబంతో కలిసి ఫ్లోరిడాకు మైగ్రేట్ అయ్యాడు. ఒక బోటు, కొంతమంది సహాయకులు, మెటల్ డిటెక్టర్లు మాత్రమే ఉన్నా అతను వెతకడం మొదలుపెట్టాడు. మొదట మటికుంబి కీస్ అనే ప్రాంతాన్ని ఎంచుకున్నారు. కాని సంవత్సరాంతం వెతికినా ఏ చిన్న క్లూ కూడా కనిపించలేదు. 100,000 మైళ్లకు పైగా వెతికారు. కాని ఏమీ లభించలేదు. అయితే మెల్కు ఒక శక్తివంతమైన ఆయుధం ఉండేది. యూజిన్ లియోన్ అనే చరిత్రకారుడు. అతను స్పెయిన్లోని సివిల్ ఆర్కైవ్స్కి వెళ్లి ఓ పాత డాక్యుమెంట్ కనుగొన్నాడు. ఆ డాక్యుమెంట్ ప్రకారం మునిగిన షిప్ను ఒకసారి మర్కీసాస్ కీస్ అనే చోట వెతికినట్టు ఉంది. ఇది మెల్ వెతికిన చోటు నుంచి 100 మైళ్లు దూరం. వెంటనే బోటును మార్చి అక్కడ వెతకడం ప్రారంభించారు. కాని ఇప్పుడు డైవర్లు లోతైన నీటిలో వెతకాలి. అక్కడ నీటి దిగువ భాగం పొడిగా ఉండదు. అందుకే మెల్ ఓ కొత్త ఐడియా వెచ్చించాడు. బోటుకు 2 పెద్ద ట్యూబ్లు పెట్టి వాటిని ప్రొపెల్లర్ ముందు నిమజ్జింపజేశాడు. వీటి వల్ల పైభాగం నుంచి నీటిని దిగువకు పంపి అక్కడ తడి, మట్టిని తొలగించి స్పష్టత వచ్చింది. అంతేకాకుండా ఇసుక కూడా తొలగిపోయి లోపల ఉన్న వస్తువులు బయటపడేలా చేసింది. ఒకరోజు 1971లో ఇసుక తొలగిన తరువాత ఒక పెద్ద యాంకర్ కనిపించింది. అసలు ఖజానా కాదు, కాని ఒక కీలకమైన క్లూ. తరువాత ఇంకొన్ని వస్తువులు కనిపించాయి. కప్పులు, స్వార్డ్స్, క్యానన్ బోల్స్, ఐరన్ నెయిల్స్. ప్రతి ఒక్క వస్తువును గుర్తుపెట్టుకుంటూ వారు మ్యాప్ మీద సర్కిల్స్ వేసుకుంటూ ముందుకు వెళ్లారు. కొన్ని నెలల తరువాత ఆ మ్యాప్ మీద ఒక గీత స్పష్టంగా ఏర్పడింది. వారు భావించారు, ఈ గీత వెంబడి అటోచా మాతృ ఖజానా ఉండొచ్చని. 2 ఏళ్లు వెతికారు. ఖరీదైన ఖజానా ఏమీ లభించలేదు. డబ్బులైపోయాయి. వెతికే ధైర్యం తగ్గిపోయింది. కాని 1973లో యాంకర్ దగ్గరే కొన్ని 100 అడుగుల దూరంలో వెండి నాణేల గుట్ట, 3 పెద్ద వెండి పట్టీలు కనిపించాయి. వాటి విలువ $1,00,000కు పైగా. కాని ఇది అటోచా నుంచా లేదా ఆ రాత్రి మునిగిన సిస్టర్ షిప్ నుంచా అన్నది తెలియదు. వెంటనే కార్గో మేనిఫెస్టో తీసుకువచ్చారు. అందులో బంగారు, వెండి బార్లన్నీ వాటి వెయిట్, సీరియర్ నంబర్తో ఉన్నాయి. వాటిని ఇప్పుడు దొరికిన వాటితో పోల్చి చూశారు. అదే ఖజానా అని ధృవీకరించగలిగారు. ఆ ఖజానా ఇప్పుడే మొదలయ్యింది. అప్పటినుంచి నాణేలు ఎలక్ట్రాలిసిస్ పద్ధతిలో శుభ్రపరిచి వాటిని విక్రయించి మళ్లీ డబ్బుతో వెతకడం మొదలుపెట్టారు.
కొత్త టెక్నాలజీ సోనార్ డిటెక్టర్లు తీసుకువచ్చారు. కానీ అప్పుడే ఫ్లోరిడా స్టేట్ ప్రభుత్వం చెబుతోంది ఆ ఖజానా తమదని. మెల్ మాత్రం లాయర్లతో కలిసి పోరాడసాగాడు. అదే సమయంలో మరోసారి 9 బ్రాంజ్ కానన్స్ కనిపించాయి. అటోచా పేరుతో గుళికలపై ముద్రించబడ్డవి. అయితే అదే రాత్రి మెల్ బోట్లలో ఒకటి తిరగబడి 3 సభ్యులు చనిపోయారు. అందులో మెల్ కుమారుడు కూడా ఉన్నాడు. 3 ఏళ్లు గడిచిపోయాయి. ఒక కొత్త క్లూ కూడా దొరకలేదు. గీత ఎక్కడితో ఆగిపోయిందో అక్కడితో అయిపోయింది. కానీ మెల్ ఎప్పుడు చెబుతూ ఉండేవాడు ఓ డాక్యుమెంట్ గురించి. ఓ సర్వైవర్ రాసిన డాక్యుమెంట్ ప్రకారం అతను ఓ అడ్మిరల్ కోసం 70 పౌండ్ల కొలంబియన్ ఎమరాల్డ్స్ ను షిప్లో చొరబెట్టాడట. మెల్ దాన్ని ఎక్కడ చదివాడో తెలియదు, కానీ అతనికి నమ్మకం మాత్రం బలంగా ఉండేది. ఎమరాల్డ్స్ ఖచ్చితంగా ఉన్నాయని. ఇంతలో 8 ఏళ్ల లీగల్ కేసుల తరువాత మెల్ గెలిచాడు. ఫ్లోరిడా ప్రభుత్వం నుంచి 100% హక్కులు పొందాడు. కానీ అప్పటి వరకు అతను దాదాపు $6 మిలియన్ ఖర్చు పెట్టాడు. ఇంకా అసలు ఖజానా మాత్రం ఎక్కడా లేదు. 1983లో ఒకరోజు మెల్ జెట్టు షిప్ వెతికే గీత వెళ్లే మార్గంలో ఉన్నప్పుడు వారి మ్యాగ్నెటోమీటర్ తీవ్రమైన ప్రతిస్పందన ఇచ్చింది. డైవర్లు దిగిపోయారు. అక్కడ కొన్ని మెటాలిక్ వస్తువులు కనిపించాయి. అవి గీత నుండి దూరంగా ఉన్నాయి. ఆ పాయింట్లు మ్యాప్ మీద వేసినప్పుడు కొత్త గీత ఏర్పడింది. వాళ్ళు నమ్మారు రెండో తుఫానుతో షిప్ భాగాలు వేరే దిశలో వెళ్లి ఉండొచ్చని. వారు కొత్త గీత వెంబడి వెదికారు. కొన్ని సంవత్సరాల తర్వాత జూలై 20, 1985 10 ఏళ్ల క్రితం చనిపోయిన తమ జట్టు సభ్యుల మరణ దినాన సోనార్ స్కానర్ మీద పెద్ద గోళాకార ఆకృతి కనిపించింది. 2 డైవర్లు నీటిలోకి దిగారు. ఒక డైవర్ గ్రెగ్ తూర్పు వైపు 100 యార్డ్ల దూరం వెళ్లాడు. అక్కడే అతని ముందు ఓ 80 అడుగుల పొడవైన షిప్ రేక్ కనిపించింది. వెండి పట్టీల గుట్టలు కనిపించాయి. పక్కనే చెస్ట్లు, బంగారు నాణేలు, పట్టీలు. ఇది నిస్సందేహంగా అటోచానే. 16 ఏళ్ల శోధనకి ముగింపు. ఒకచోట ఒక వేలుబరువు ఎమరాల్డ్ దొరికింది. దాని విలువ ఒక్కటే $8 లక్షల. మరోచోట $1 మిలియన్ విలువైన మరొకటి. మొత్తంగా 2000కి పైగా అత్యుత్తమ నాణాల ఎమరాల్డ్స్ లభించాయి. మెల్ చెప్పినది నిజమైంది. ఇది మాత్రమే కాదు, ఇది చరిత్రలో అత్యంత ఖరీదైన షిప్రేక్ హంటింగ్ కథ. ఓ వ్యక్తి ఆశ, శ్రమ, కుటుంబాన్ని కోల్పోయినప్పటికీ అతని నమ్మకాన్ని కోల్పోని కథ.